ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు ఎన్ని రోజులు నీ పెయిన్ ఉంటే ఒక డాక్టర్ని సంప్రదించాలండి? మామూలుగా చాలా వరకు చాలా నొప్పులు ఏమనుకుంటాం, నిద్దట్లో ఏదో పట్టేసింది, లేదు నేను మెట్లు దిగేటప్పుడు గట్టిగా దిగేవలే, ఇలాంటివి అనుకుంటాం కదా. ఏ టైంలో ఎంతకాలం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి? సపోజ్ ఇఫ్ 1 month మీరు బాగా పెయిన్, మీరు డిజబిలిటీ ఉంది, నడవలేకపోతున్నాను, ఒక ఫ్లోర్ కూడా ఎక్కలేకపోతున్నాను అంటే బెటర్ టు కమ్ టు ఏ డాక్టర్. ఎందుకు వచ్చింది సడన్గా పెయిన్ అని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సడన్గా కాలు వాయటం, దాన్ని ఇఫ్యూజన్ అంటాం అన్నమాట. నాన్ స్పెసిఫిక్ సైనోవియల్ ఇఫ్యూజన్స్ కూడా వస్తాయన్నమాట. అంటే నాన్ స్పెసిఫిక్ సైనోవైటిస్. ఒక్కొక్కసారి ఒక వైరల్ ఫీవర్స్ ఏదైనా వచ్చినప్పుడు అలా నీ జాయింట్ వాయటము, స్వెల్లింగ్ రావటము, పెయిన్ రావటము కూడా జరుగుతుంది. ఇలాంటివి ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్, ఒక ఇన్వెస్టిగేషన్ చేయించుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. మేము విన్నది ఏంటంటే మ్యామ్, మీరు యూఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ లేడీ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అని చెప్పి. నేను వరల్డ్లో నేను ఒక్కదాన్ని, లేడీ రోబోటిక్ సర్జన్ వరల్డ్లో నేను ఒక్కదాన్నే. ఇండియాలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాయింట్స్ చేసేది కూడా నేను ఒక్కదాన్ని. మీరే చాలా ఫెనామినల్ అచీవ్మెంట్ అండి అది. నేను పెద్ద అచీవ్మెంట్ అని అనుకోవట్లేదు. నేను ఆ సబ్జెక్ట్ కోరుకున్నాను, చేశాను. నేను ఆ సబ్జెక్ట్ తీసుకుంటున్నప్పుడు, ఆర్థోపెడిక్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ అంటే నాకు ఓపెన్ కాంపిటీషన్లో వచ్చింది ఇది, చేయలేవమ్మా లేడీవి, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఒక మగపిల్లోడు తీసుకుంటే సక్సెస్ అవుతాడు, నువ్వు మళ్ళీ తీసుకొని అది రిజైన్ చేస్తావు, ఆ సీట్ వేస్ట్ అవుతుంది, చేయొద్దు అని చాలా డిస్కరేజ్ చేశారు. లేదు సార్ తప్పకుండా చేస్తానని. తర్వాత నేను ఉస్మానియాలో చేశాను. నా పేరు చిరంజీవి. షీ ఈజ్ లేడీ ఆర్థోపెడిక్ సర్జన్, హర్ నేమ్ ఈజ్ చిరంజీవి అనేవాళ్ళు. 6 months కంటిన్యూస్గా నన్ను చూసేవాళ్ళు అనమాట. తిని ఎలా చేస్తుంది, బోన్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది, ఫీమర్ ఫ్రాక్చర్ తిని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇలాంటివన్నీ చాలా అందరూ ఎంథ్యూజియాజంతో చూసేవాళ్ళు అనమాట. అంటే ఎలాగైతే కొన్ని సబ్జెక్టులు పురుషులకి ఆపాదిస్తాము, అంటే కల్చరలీ బోన్స్ అంటే కొంచెం బోర్ కదండి. అంటే బోర్ అంటే కంప్లీట్ మన వ్యవస్థలో ఉన్నది, కానీ స్ట్రెంగ్త్ కావాలి. కానీ టిపికలీ గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు లేడీస్ అని అంటారు. బట్ మీ టైంలో మీరు ఛాలెంజ్ చేసి అలా చేశారు. ఎన్ని సర్జరీస్ చేశారు మ్యామ్ మీ మొత్తం కెరియర్లో ఇప్పటివరకు? ఎన్నో థౌజండ్స్ చేశాను నాన్న, థౌజండ్స్ చేశాను. ఎప్పుడు నేను నాకు పవర్ సరిపోలేదు, అయ్యో ఎందుకు తీసుకున్నానని ఒక్కరోజు కూడా నేను ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. రైట్. తర్వాత నేను అంటే నా కొలీగ్స్, నా ప్రొఫెసర్స్ కూడా అనమాట, ఆడపిల్ల తీసుకున్నావంటే నువ్వు లీవ్లు పెట్టేస్తావు, ఇంకా డెలికేట్గా హ్యాండిల్ చేస్తావు, నీతో మాకు చాలా ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత ఎక్స్ట్రాడినరీగా చేస్తామని మేము అనుకోలేదు అన్నవారు. అంటే ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు, నేను చేయగలిగింది నేను చేయాలి. అంటే అట్లా ఇన్ఎఫిషియెంట్ డాక్టర్ లాగా సొసైటీలో ఉండిపోకూడదు అనేది ఒకటి ఉండేది నాకు మైండ్లో బాగా. రైట్. చేయాలి, ఏదైనా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. తర్వాత నేను ఒక టైం లిమిటేషన్ అనేది ఎప్పుడు పెట్టుకోలేదు. నేను ఇంతవరకే ప్రాక్టీస్ చేస్తాను, ఇంతకంటే చేయను ఇలా అని ఎప్పుడు పెట్టుకోలేదు. తర్వాత ఈ కేసుతో నేను ఈ కేసు చేస్తే నాకు ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. అమేజింగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయింది. మీరు రోజుకి బహుశా పొద్దునే లేచి బోల్డ్ అండ్ సర్జరీలు ఉంటాయి మీకు.